రాష్ట్ర ప్రభుత్వం రైతు మహోత్సవం పేరుతో ఒక సభ నిర్వహించింది. ఇప్పుడు రైతులు అడుగుతున్నారు, ఎందుకోసం ఈ ఉత్సవం, ఎందుకోసం ఈ మహోత్సవం? మేమేమైనా సంతోషంగా ఉన్నామా? మాకు ఇస్తామన్నటువంటి రైతు భరోసా ఎడిపోయింది, మాకు చేస్తామన్న రుణమాఫీ పూర్తిగా ఎందుకు జరగలేదు, మాకు ఇస్తామన్న బోనస్ ఎందుకు బోగస్గా అయింది, మాకు ఇవ్వాల్సినటువంటి సాగునీళ్లు ఎందుకు ఇవ్వట్లేరు, మా కొనుగోలు కేంద్రాల దగ్గర మా పంటను ఎందుకు కొనట్లేరు, ఎందుకు వర్షానికి తడిసి ముద్దవుతున్నా కూడా ఈ ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, మా రైతు సోదరులు రోజుకొకరి చొప్పున ఎక్కడో ఒక చోట ఆత్మహత్య చేసుకుంటుంటే ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ రైతులు అడుగుతున్నారు. ఇన్ని జరుగుతున్నా, ఇంత రైతు వ్యతిరేక విధానాలు ఉన్న పరిస్థితుల్లో రైతు మహోత్సవం ఎందుకు అని రైతాంగం ప్రశ్నిస్తోంది. మరోపక్క వ్యవసాయ రంగం విషయంలో తెలంగాణ రైతుల్ని కించపరిచే విధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారంటూ కూడా రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు నిజామాబాద్ ప్రాంతానికి కావచ్చు, తెలంగాణ ప్రాంతానికి వచ్చి వాళ్ళు వ్యవసాయం చేసుకోవడమే కాకుండా తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించారు అని ఆయన మాట్లాడడం పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతు భరోసా మేము అనుకున్న సమయానికి ఇవ్వలేకపోయాము, మార్చి 31 వరకు అనుకున్నాము, బట్ ఇవ్వలేకపోయాము, మమ్మల్ని మన్నించండి, మామూలుగా ఇంట్లో అనేక సమస్యలు ఉన్నప్పుడు, ఖర్చులు ఉన్నప్పుడు ఎట్లా అర్థం చేసుకుంటారు, ఇప్పుడు అర్థం చేసుకోవాలనేది ఆయన మాట్లాడుతున్నమాట. కానీ ముఖ్యమంత్రి మార్చి 31లోగా అందరికీ చేసేస్తామన్నారు. కానీ ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు మేము చేయలేకపోయినాం, మన్నించండి అంటున్నారు రైతుల్ని. సో ఇవన్నీ చెప్పడానిక, రైతుల్ని అవమానించడానిక ఈ సభలు, ఈ మహోత్సవాలు అంటూ రైతులు అడుగుతున్నారు.